అంటే ఒక 7వ సంవత్సరం 8వ సంవత్సరం వచ్చిన ఒక ఆడపిల్ల గాని మగపిల్లడు గాని ఎంతో నియమ నిష్ఠలతో కనీసం వాటర్ కూడా తాగకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రపంచం అంతా బాగుండాలి, మీరు బాగుండాలి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి అని చెప్పి ఒక దువా చేసే ఒక మంచి రంజాన్ మాసంలో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ ఇఫ్తార్ విందిచ్చే ఒక మంచి అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంచుమించుగా ఒక 1000 మంది నమాజ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అడిగారు, ఈద్గా అడిగారు నన్ను. సుమారుగా 11 గ్రామాలు ఉన్న నియోజకవర్గంలో ఈద్గా లేకపోతే ఎలాగా? నాకు ఇప్పటి వరకు నాకు తెలియదు ఈద్గా లేదన్న సంగతి. ఈ 15 సెంట్లు ఎక్కడ మనం ఏర్పాటు చేసుకోగలం అన్నది చూసుకొని 27 మసీదులకి సంబంధించి వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి కంపల్సరీగా ఒక ఈద్గా నేను ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తాను. నేను ఒకసారి ఆర్టీఓ గారికి కూడా చెప్పి ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో అది కూడా ప్లేస్ లో ఏర్పాటు చేయమని చెప్తాను. 690 కోట్లు ఈ రోజు మైనార్టీస్ కి బడ్జెట్ లో మనం ఏర్పాటు చేసుకున్నాం. మైనార్టీ సబ్ ప్లాన్ కి దీనికి 3133 కోట్లు. మళ్ళా హజ్ యాత్రకి వెళ్ళేదానికి మళ్ళీ ₹1,00,000 మీ అందరికీ కూడా ఇవ్వడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. ఉర్దూ అకాడమీకి కూడా 7 కోట్లు కేటాయించాము ఈసారి ఉర్దూ అకాడమీకి కూడా. అదొకటి మీ అందరి దృష్టిలో పెట్టాలి.